ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో ఆరాధన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము తలస్తున్నాం. ఈ వారమంతా దేవుడు మనల్ని కాపాడినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధనను చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు, వందనాలు. బిడ్డలు నీ వాక్యమును వినటానికి అలాగే ఆరాధనలో పాల్గొనటానికి సిద్ధపడి ఉన్నారు ప్రభువా. వారిని మీరు దీవించండి. ఆరాధన అంతటిలో నిన్ను ఆత్మతో ఆరాధించే భాగ్యమును దయచేయమని త్రియక దేవుని నామములో ఈ ఆరాధన ప్రారంభించి మీరే మహిమ ఘనత పొందమని యేసయ్య పరినామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ, యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి ధనమై మరిచి, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి ధనమై మరిచి, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ.
స్తోత్రము చెల్లించెదము. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే, స్తోత్రము చెల్లించెదము. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే, స్తోత్రము చెల్లించెదము. యేసు మనకు ముందే నిల్చును. ఎరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించు. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించు. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే, స్తోత్రము చెల్లించెదము. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే, స్తోత్రము చెల్లించెదము. ఆత్మలకు ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడయుండును. గొలియాత్మలకు ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడయుండును. హల్లెలూయా, హల్లెలూయా, జయమని పాడెదము. హల్లెలూయా, హల్లెలూయా, జయమని పాడెదము. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే, స్తోత్రము చెల్లించెదము. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే, స్తోత్రము చెల్లించెదము. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే, స్తోత్రము చెల్లించెదము. స్తోత్రము చెల్లించెదము మన యేసుకే, స్తోత్రము చెల్లించెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు పాటలు పాడి అని స్తుతించాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీవు ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం.
నువ్వు స్తుతించి ఆరాధించుకుంటున్నావు ప్రభా నాయన. మరొకసారి మా మధ్యలోకి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవా. నీకు వందనాలు చేయించుకుంటున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. నువ్వు మంచి దేవుడు, చాలిన దేవుడు ప్రభా నాయన. నువ్వు గొప్ప దేవుడు నాయన. నీకు వందనాలు చేయించుకుంటున్నాం. పిలిచిన వెంటనే పలికే దేవుడు నాయన. మరులు ఆలకించే దేవుడు నాయన. నీకు వందనాలు చేయించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన, ఎందరైతే ప్రభా నాయన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రభా, అందరి మధ్యలో ప్రభా నీ సన్నిధిని ఉంచండి నాయన. ప్రభా నీ సన్నిధిని ప్రకాశింపు చేయండి ప్రభా నాయన. నీ కొందనాలు చెల్లించుకుంటున్నానని ప్రతి ఒక్కరూ మనం హృదయపూర్వకంగా ఆయన సన్నిధానంలోని మనమందరం కలిసి ఆయన స్తుతిద్దాం. నోరు తెరిచి ఆయన ఆరాధిద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 హోసన్నా 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 యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు చెప్తాం హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధిస్తుండగా నాయన, ప్రభా నాయన నిన్ను కీర్తిస్తుండగా నాయన, మరొకసారి నన్ను కడగండి ప్రభా. ప్రభా నన్ను కడగండి నాయన అని ప్రతి ఒక్కరు చెప్దాం. ప్రభా మా పాపము నుండి శాపము నుంచి ప్రభా నాయన మాకు విడుదల దయచేసి ప్రభా నాయన మమ్మల్ని పవిత్రపరిచేది మీరు ఒక్కరైనా అని కొందనాలు చేయించుకుంటున్నాం ప్రభా. మేము పిలిచిన వెంటనే పలికే దేవుడు మీరు నాయన అని కొందనాలు చేయించుకుంటున్నాం ప్రభా. మా మొరలు ఆలకించే దేవుడు మీరు నాయన అని కొందనాలు చేయించుకుంటాం దేవాన్ని స్తుతించి ఆరాధిస్తుండగా ప్రభా, నేను మయంపరుస్తుండగా ప్రభా, మరొకసారి ప్రభా మా స్తుతుల మీద ఆశీర్వదించండి నాయన. నీ కొందనాలు చెల్లించుకుంటామని ప్రతి ఒక్కరూ మన స్తుతులు స్తోత్రాలతోటి ఆయన గణపరుద్దాం, ఆయన మయంపరుద్దాం, ఆయన ఆరాధిద్దాం. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు. శక్తినిచ్చి నాకు సౌఖ్యమిస్తారు.
ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పీలిస్తే పరుగున విచ్చేస్తా. ప్రతి ఒక్కరు పాడదాం. నేను స్తుతిస్తే పలికే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పీలిస్తే పరుగున విచ్చేస్తా. ప్రతి ఒక్కరు చెప్తాం. నేను స్తుతిస్తే నా ప్రార్థన లభిస్తాను. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తాను. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసు. విడువక ఎడబాయక కాచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. తల్లి తన బిడ్డలను కాచిన తన రెక్కల కింద ఆయన మనల్ని కాస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఎంత రోదన కలిగిన, వేదన కలిగిన, శోధన కలిగిన, ఇరుకులోని, ఇబ్బందుల్లోని ప్రభు నేను స్తుతించేవారుగా మమ్మల్ని ఎంచండి నాయన. మేము పిలిస్తే పలికే దేవుడు నాయన. ప్రభా మేము ఏడిస్తే ప్రభా నాయన మమ్మల్ని ఓదార్చే దేవుడు మీరు నాయన. నీకు వందనాలు చేయించుకుంటాం ప్రభా. ఈ రోజు నాయన నేను స్తుతిస్తున్నానంటే కారణం ప్రభా నాయన. ప్రభా నేను సజీవంగా ఉన్నానంటే కారణం నీవు నాయన. నీకు వందనాలు చేయించుకుంటాం ప్రభా. ఇది ఆరాధించలేక ప్రభా నాయన, ప్రభా నేను స్తుతించలేక ఎంతో మంది శవాలుగా మారిపోతున్నారు ప్రభా. ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచా ప్రభా నాయన. నిన్ను ఆరాధించడానికి ప్రభా, నేను స్తుతించడానికి ప్రభా నాయన. అయ్యా నీ యొక్క చూపించిన కృపను బట్టి నీకు వందనాలు చేయించుకుంటాం. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభా నాయన. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభా నేను. ప్రభా నిన్ను ఆరాధిస్తుండగా ప్రభా మరొకసారి మమ్మల్ని కడగండి నాయన. అయ్యా మాకు విడుదల దయచేయండి ప్రభా నాయన. మేము సంగముగా కూడి ఆరాధించగల కృపను మాకు దయచేయండి అని ప్రతి ఒక్కరు ఆయన ఆరాధిద్దాం, ఆయన స్తుతిద్దాం, ఆయన కీర్తిద్దాం, ఆయన కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేదనలో నేనున్నప్పుడు, రోదన చేయుచు ఉన్నప్పుడు, వేదనలో నేనున్నప్పుడు, రోదన చేయుచు ఉన్నప్పుడు, నీవు చూపిన ఆదరణ మెదలుచుండెన మదిలోనా. నీవు చూపిన ఆదరణ మెదలుచుండెన మదిలోన. అందుకే నిన్ను స్తుతింతును మా సిరి మా కాపరి, జీవము మా సర్వము. మా సిరి మా కాపరి, జీవము మా సర్వము. ఎల్లకాలము నీవైనందున, ఎల్లకాలము నీవైనందున స్తుతింతురు స్తోత్రింతురు సర్వకాలము సర్వోన్నతుడా. స్తుతింతురు స్తోత్రింతురు సర్వకాలము సర్వోన్నతుడా. మా సిరి మా కాపరి, జీవము మా సర్వము. మా సిరి మా కాపరి, జీవము మా సర్వము. ఎల్లకాలము నీవైనందున, ఎల్లకాలము నీవైనందున స్తుతింతురు స్తోత్రింతురు సర్వకాలము సర్వోన్నతుడా. స్తుతింతురు స్తోత్రింతురు సర్వకాలము సర్వోన్నతుడా. ఎంతో
శోధన కలిగినను ఏమీ కాదని బలపరచి కలని మీరే నా ప్రియ తండ్రి ఓదార్చే నా ప్రియ యేసు కలని మీరే నా ప్రియ తండ్రి ఓదార్చే నా ప్రియ యేసు అందుకే నిన్ను స్తుతింతును మా సిరి మా కాపరి జీవము మా సర్వము మా సిరి మా కాపరి జీవము మా సర్వము ఎల్లకాలము నీవైనందున ఎల్లకాలము నీవైనందున స్తుతింతును స్తోత్రింతును సర్వకాలము సర్వోన్నతుడా స్తుతింతును స్తోత్రింతును సర్వకాలము సర్వోన్నతుడా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభా, సర్వకాలం నేను స్తుతించే కృపను మాకు దయచేయండి. నీకు వందనాలు చేయించుకుంటాం ప్రభా. నీ బంగారు పాదములకు లేని స్తుతి స్తోత్రాలు చేయించుకుంటాం ప్రభా. నాయన అయ్యా, మేము ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభా నిన్ను ఆరాధించగల కృపను మాకు దయచేయండి ప్రభా. ఎటువంటి సమస్యలో ఉన్నప్పుడు ప్రభా నాయన, ఎటువంటి ఇరుకులో ఇబ్బందిలో ఉన్నట్టు ప్రభా నాయన, అటువంటి దాంట్లో నుంచే నిన్ను స్తుతించి ప్రభా, నిన్ను గణపరిచి నిన్ను మయంపరిచే ఆరాధించగల కృపను మాకు దయచేయమని కోరుతాం. ఈ స్తుతి ఆరాధన అంత్య ప్రభా నాయన నీకే సమర్పిస్తూ నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము వాక్యం వినుచున్న మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. మన వాక్యాన్ని వినకముందు మన బైబిల్ గ్రంథాన్ని పైకి లేవనెత్తి దేవునికి పాడబడుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నాటి ఆ దీపము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సహాయ సంఘ కాపరి పాస్టర్ డేవిడ్ హెంపాల్ గారు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధతో ఆలకించి దీవెనలు పొందాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ఈ ఆదివార కాలపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రత్యేకంగా ఈ కరోనా వైరస్ సమయంలో మీరు మీ కుటుంబాలన్నీ క్షేమంగా ఉండాలని ఎల్లప్పుడూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవుడు మీకు మీ కుటుంబాలకు కావలసిన ఆదరణ, నెమ్మది ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10 నుండి 11, 12 వచనాల వరకు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 11, 12 వచనాలని చదువుతాను, దయచేసి గమనించాలి. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తమైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. మరొక్కసారి చదువుతాను. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శబ్దమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడయ్యుండును. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, దేవా, ఈ యొక్క
ఉదయకాల సమయంలో దేవ మీరు మాతో మాట్లాడడానికి దేవ మీరు దయచేసిన ఈ యొక్క తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా నువ్వు గొప్ప దేవుడు, దేవా నువ్వు మాట ఇచ్చి నెరవేర్చేవాడు నాయన. దేవా ఈ కష్టకాలంలో దేవా మాతో దేవా మీరు మాట్లాడమని దేవా ప్రార్థన చేస్తున్నాను. దేవా నీ సన్నిధి కాంతిని, నీ ప్రసన్నతను దేవా మీరు మాకు దయచేయమని దేవా ప్రతిమలాడుకొచ్చున్నాం తండ్రి. దేవా సర్వయుగంలో దేవా నువ్వు ఒక్కడివే దేవా సజీవుడుగా దేవా ఉంటూ దేవా మా యొక్క జీవితాలకు కావలసిన ప్రతి ఒక్క మంచి ఈవెంట్ దయచేస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయము నీ వాక్యం ద్వారా దేవా మేము మాట్లాడినే ఉంటుండగా మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము దేవా నీ దృష్టికి అంగీకారంగా ఉండలాగిన సహాయం దయచేయండి. నన్ను ప్రత్యేకంగా నీ సిలువ చాటును మరుగుపరచండి. దేవా నీ సిలువ నుండి స్రవించే ఆ జీవజల ధారను దేవా మేము త్రాగి తృప్తి పొంది నిన్ను గణపరచగలిగే భాగ్యాన్ని మీరు దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకొచ్చినాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు తోడయుండునుగాక, ఆమేన్. ఒక కథ చెప్పి ఈ యొక్క ఉదయకాల సమయము వాక్య భాగంలోనికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకానొక దినంలో ఒక కుమారుడు తన తండ్రితో అంటాడు, నాన్న నేను ఇక్కడ చెరువు దగ్గర ఉన్న ఈటలోనికి వెళ్ళి నేను ఈత కొట్టాలనుకుంటున్నాను. ఈత కొట్టాలన్న వెంటనే ఈ యొక్క పిల్లాడు యొక్క ఆనందము బహు ఉత్సాహంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ యొక్క అప్పుడే ఈత నేర్చుకున్నాడు. ఈ ఈత నేర్చుకున్న ఈయనతో ఆయన స్విమ్మింగ్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో వాళ్ళ నాన్న ఆ యొక్క అబ్బాయి ఇంటి నుండి బయటికి వెళ్లే ముందు ఒక హెచ్చరికిస్తాడు. అయ్యా దయచేసి జాగ్రత్తగా ఉండు. ఈ యొక్క కొలను లేకపోతే ఈ యొక్క చెరువు చాలా చక్కగా కనిపిస్తుంటుంది, చాలా అందంగా ఉంటుంది, కానీ దాని లోపల ఒక పెద్ద ఊబి ఉంది. ఆ ఊబి వైపు వెళ్తే అది నిన్ను లాగేయచ్చేమో, కాబట్టి లోపలికి వెళ్ళక బయటనే నువ్వు ఈత కొట్టు అని చెప్పి ఆ తండ్రి తన కుమారుడికి సలహా ఇచ్చారు. ఈ సలహా ఇచ్చిన కుమారుడు నేను తప్పకుండా అదే చేస్తాను నాన్నగారు అని చెప్పి వెళ్ళాడు. ఆ యొక్క సముద్రంలో ఈత కొడుతూ ఆయన ఆ యొక్క కొలంలో ఈత కొడుతూ ఉన్నాడు. కొడుతున్న సమయంలో ఆ యొక్క ఈత తన స్నేహితులందరితో పాటు ఈతకి వెళ్ళిన ఈయన వారినందరినీ విడిచిపెట్టి కొంచెం ముందుకు వెళ్ళడం జరిగింది. వారి స్నేహితులు వారికి ఏం చేస్తున్నారంటే ఒక హెచ్చరిక ఇస్తున్నారు, అయ్యా లోపల అది మంచి ప్రదేశం కాదు, దానిలోనికి వెళ్ళక అని. వారి దాంట్లోనికి వెళ్ళక అంటే ఈయన ఎవరి మాట వినకుండా ఆ యొక్క లోతులోనికి వెళ్ళాడు. లోతులోనికి వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా ఈ యొక్క ఊబి ఆయన లాగడం మొదలుపెట్టింది. ఎంతో అరిచాడు, ఎంతో సహాయం గురించి ఎదురు చూశాడు, కానీ ఎవరు సహాయం చేయలేకపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయము పాపము కూడా అటువంటిదే. పాపము నిన్ను ఆ యొక్క ఊబిలాగా నిన్ను లాగేస్తున్న సమయంలో నువ్వు సహాయం గురించి ఎదురు చూస్తున్నట్లయితే దేవుని సన్నిధానంలో ఈ యొక్క ఉదయకాల సమయం దేవునితో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధానంలో మనము ఆయన వాక్యంలోనికి వెళ్ళిపోయినట్లయితే యెహోషువ గ్రంథాన్ని ఒక్కసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. యెహోషువ చాలా చక్కటి గ్రంథంగా నేను చూస్తూ ఉన్నాను. ఇక్కడ యెహోషువ రాసిన ఈ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే అప్పుడే ఇశ్రాయేలీలు చాలా దినాలు ఆ యొక్క బంధకాల్లో ఉండి 430 సంవత్సరాలు బంధకాల్లో ఉండి 430 సంవత్సరాల తర్వాత ఒక 40 సంవత్సరాల ప్రయాణానికి వారు మొదలయ్యారు. వారు మొదలు పెట్టిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే 40 దినాల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేశాడు. వీరి యొక్క విధేయతను చూడడానికి, వీరి యొక్క పరిస్థితిలో ఇశ్రాయేలీలు ఎంత విధేయతగా ఉంటారనేది చూడడానికి ఆయన ఒక లాంగర్ రూట్ ని తీసుకున్నాడు. ఈ 40 సంవత్సరాలు వారు ప్రయాణమైన తర్వాత ఆ సమయంలో నీబో పర్వతం పైన మోషే ని దేవుడు పిలుచుకోవడం జరుగుతుంది. నీబో పర్వతం మీద మోషే ఆయన చనిపోయిన తర్వాత ఆ యొక్క లీడర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. లీడర్షిప్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత యెహోషువ ఆ యొక్క 6 లక్షల కాల్వలు లేకపోతే దానికన్నా ఎక్కువ కాల్వలాన్ని నడిపించడానికి ఆయన సిద్ధమయ్యాడు. ఆయన నడిపిస్తున్న ఆ సమయంలో జరిగిన కొన్ని విషయాల్ని మనం చూసినట్లయితే దేవుడు మొదటి అధ్యాయంలో మాట్లాడతాడు, నేను నీకు ఎలాగైతే తోడుగా ఉన్నానో యెహోషువ నేను కూడా నీతో అలాగే తోడుగా ఉంటాను, నీకు సహాయం చేస్తాను, నీకు విజయాన్ని ఇస్తాను, నీ పేరు గొప్ప చేస్తానని ఆయన అంటాడు.
అన్న తర్వాత జరిగిన కొన్ని సందర్భాలను చూసినట్లయితే ఈ యొక్క యోర్దాను నది బహు వేగంగా ప్రవహిస్తున్న సమయంలో ఈ యొక్క దేవుడు అంటాడు, యెహోషువ యాజకుల్ని ముందు పెట్టు. ఆ యాజకులు ఆ యొక్క నీళ్ళలో కాళ్ళు పెట్టిన వెంటనే ఆ యొక్క ఆదాము అనే ప్రాంతం దగ్గర నేను నీటిని ఆపుతానంటాడు. అది జరిగిన వెంటనే అక్కడ నీళ్లు ఆగిపోయినాయి. నీళ్లు ఆగిపోయిన తర్వాత ఎండిన నేలపైన ఎలాగైతే ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటారో అలాగే ఈ యోర్దాను నదిని కూడా బహు వేగంగా ప్రవహిస్తున్న యోర్దాను నది, అది చాలా వర్షాలు పడే సమయము. ఆ సమయంలో వీరు ఆ దేవుడు అక్కడ ఆపిన తర్వాత వీరు ముందుకు వెళ్ళిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ యొక్క వార్తను విన్న రాజులందరూ 5వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే మొదటి 2 వచనాలను మీరు చూసినట్లయితే వారు దాటుచుండగా ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా యోర్దాను నీళ్ళని ఎండ చేసిన సంగతి యోర్దాను పడమట దిక్కునున్న అమోరీయుల రాజులందరూ సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరెను. ఇశ్రాయేలీలు భయము చేత వారికి ధైర్యమేమీ లేకపోయిను. దేవుడు మన పక్షాన ఉండగా, లేకపోతే దేవుడు మన పక్షాన ఆయన చేస్తున్న కార్యాలను మనం ఆలోచిస్తుండగా అవి ఇతరులకి ఎంతో భయంకరమైన ఒక పీడకలలాగే ఉంటాయని చెప్పి దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. దీని తర్వాత వారు చూసినట్లయితే ఆ యొక్క యోర్దాను దాటిన వెంటనే వారు వెళ్ళి జెరికో పట్టణాన్ని వారు కాంకర్ చేశారు, లేకపోతే జయించి ఆ యొక్క యెరికో పట్టణాన్ని వారు పట్టుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ యెరికో పట్టణాన్ని పట్టుకున్న సందర్భంలో దేవుడు ఏం చెప్తాడంటే, ఇక్కడ ఉన్నదంతటినీ కాల్చేయండి, ఈ ప్రాంతాన్ని అంతటినీ ఏ రకంగానూ ఏది తీసుకోకుండా మీరు కాల్చివేయండి. దాని తర్వాత ఇక్కడ ఏదైనా బంగారం వెండి కానీ విలువైన వస్తువులు కానీ ఉన్నట్లయితే అది దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళిపోతాయి. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వింటున్నట్లయితే నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. ఆ యొక్క సందర్భాన్ని అంతటినీ జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క యెరికో పట్టణంలో ఒకే ఒక కుటుంబం రక్షించబడింది. అది రాహాబు కుటుంబం. ఎందుకంటే రాహాబు అడిగింది, అయ్యా మాకు భయంగా ఉంది, నీ యొక్క యెహోవా మీకు తోడై ఉన్నాడు కాబట్టి మేము అందరం భయంతో ఉన్నాం కనుక నేను మిమ్మల్ని రక్షించాను కాబట్టి మీరు కూడా నన్ను రక్షించండి అని అడిగినప్పుడు వారు ఒక ఎర్రటి దారాన్ని ఇస్తారు, ఆ కుటుంబాన్ని మాత్రమే రక్షించారు. కాబట్టి ఈ యొక్క ఆఖరి బూర ఊదే ముందు 6వ అధ్యాయము 18వ వచనాన్ని మీరు చూసినట్లయితే 17 నుండి చదువుతాను. ఈ పట్టణంలో దీనిలోనున్నది యావత్తు యెహోవా వలన శపింపబడెను. రాహాబు వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటి వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలనలో శాపం తెప్పించి దానికి బాధ కలుగజేతురు గనుక శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదని చెప్పి ఆ యొక్క కమాండింగ్ ఆఫీసర్ యెహోషువ ఆ యొక్క ఆర్మీకి అంతటికి చెప్తాడు. మీరు ఏది పట్టుకోవద్దు, మీరు వెనక్కి ఏది తీసుకొని రావద్దు, దేవుడు వారికి తోడుగా ఉన్నారు. ఆ యొక్క యెరికో పట్టణాన్ని వారు జయించేశారు. మనం 6వ అధ్యాయము 27వ వచనానికి వచ్చేస్తే, యెహోవా యెహోషువకు తోడై ఉండిన గనుక ఆయన కీర్తి దేశమంతటా వ్యాపించను. మనం చూసినట్లయితే దేవుడు ఆయన యెహోషువ యొక్క కీర్తిని వ్యాపింపచేశాడు. కానీ 7వ అధ్యాయము ఒక ట్విస్ట్ ని చూపిస్తుంటది. శపితమైన దాని విషయంలో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. 7వ అధ్యాయం 1వ వచనాన్ని చూసినట్లయితే, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జరాహు మనమడును జబ్ది మనమడునైన కర్మి కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్న గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. దేవుని సన్నిధానంలో ఈ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతైనా మన హృదయాల్లో ఒక్కసారి ఆలోచించాలి. ఈ యొక్క పరిస్థితుల్లో ఆ యొక్క ఆకాను చేసిన ఆ పని వలన దేవుడు హాయి అనే పట్టణం మీదకి ఇశ్రాయేలీయులు వెళ్ళడానికి, ఈ యెరికో అయిపోయింది. యెరికో తర్వాత ఈ యొక్క కోటలు కలిగిన పట్టణము ఈ యొక్క హాయి పట్టణము. ఈ హాయి పట్టణానికి వెళ్తే అక్కడ వారు విజయం గురించి వెళ్తారు. అక్కడ వేగులు వారిని పంపించిన తర్వాత వేగులు వారు చెప్తారు, అయ్యా 3000 కన్నా ఎక్కువ మంది అవసరం లేదు, మనం చాలా సులువుగా వీరిని జయించవచ్చు అని చెప్పి వారు అన్న తర్వాత ఈ హాయి పట్టణం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎదురైన సందర్భం ఏంటో తెలుసా?
ఎదురైన సందర్భం ఏంటంటే వారు ఆ 3,000 మంది పరుగున వెనక్కి పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. దానిలో 36 మందిని హతము చేశారు. హతము చేసిన తర్వాత వీరి యొక్క గుండెలు ఇప్పుడు వరకు అమ్మోరీల రాజు గుండెలన్నీ చెదిరిపోయి ఉంటే, ఇక్కడ మనం చూసినట్లయితే 5వ వచనం చివరి భాగాన్ని చూడండి. కాబట్టి ఇశ్రాయేలీల జనుల గుండెలు కరిగి నీరైపోయాయి. ఎందుకు? వారున్నది ఒక అన్యుల ప్రాంతము, వారుంటున్నది వేరే ప్రాంతము. వారు జయించడానికి వెళ్ళి ఒక గొప్ప పట్టణాన్ని జయించారు. ఇంకో పట్టణాన్ని జయించడానికి వారికి ఆ యొక్క అవకాశము లేనందున వారు కరిగిపోయి వారు ఎంతగానో నిరాశతో ఉన్నారు. దేవుని సన్నిధానంలో ఈ యొక్క ఉదయకాల సమయం నా యొక్క ప్రసంగానికి నేను పెట్టుకున్న టైటిల్ ఏంటంటే, విశ్వాస జీవితంలో ఎందుకు ఓడిపోతాం? ఆత్మీయ జీవితంలో మనం ఎందుకు ఓడిపోతాం? వై డు వి ఫెయిల్ ఇన్ అవర్ స్పిరిచువల్ వాక్ విత్ గాడ్? దేవుని సన్నిధానంలో మనం ఎందుకు అలాగా ఓడిపోతాము అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క 7వ అధ్యాయము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. విజయము అపజయాలనేవి విశ్వాస జీవితంలో ఒక నాణెనుకున్న 2 పక్కల లాంటివి. అది హెడ్ అండ్ టెయిల్ లాగా మనకు కనిపిస్తుంటది. ఎవరన్నా ఒక మనిషినన్నా మీరు చూపించండి విశ్వాస జీవితంలో ఈ యొక్క ఆటుపోటును ఎదుర్కొని విశ్వాసాన్ని మీరు చూపించినట్లయితే, ఈ యొక్క విజయము అపజయములో ఉన్న ఆ పరిస్థితిని మీరు గాని గమనించినట్లయితే, ప్రతి ఒక్కరము అటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళిన వారమే. అలాంటి పరిస్థితి లేని వారు ఎవరు ఉన్నారంటే వారు ఎప్పుడూ దేవుణ్ణి నమ్మలేదేమో అనుకుంటాను. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడతామో, ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్మి ఆయన పైన చూస్తూ ఉంటామో, చాలా సార్లు జయాన్ని చూసినా కొన్నిసార్లు అపజయాన్ని కూడా చూస్తుంటాం. కానీ ఈ యొక్క అపజయాలు మన జీవితాల్లో అనేకమైన గొప్ప పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంటాయి. దేవుడు మనం ఎలాగా ఆయన పైన నిలవబడాలి, ఆయన వైపు ఎలాగా ఎదురు చూడాలి అనే విషయాన్ని దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తుంటది. ఈ యొక్క భాగాన్ని మనమంతా చూసి ఉన్నాము. ఈ యొక్క 36 మంది చనిపోయారు. కానీ చనిపోయిన ఆ సందర్భాన్ని మీరు చూసినట్లయితే ఎందుకు చనిపోయారు? 36 మంది చనిపోవడానికి కారణం ఏంటి? ఆ కారణము ఏ రకంగానూ మన ఆత్మీయ జీవితంలో మనము ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి అది ఎలాగా సహాయం చేస్తుంది అని మనం చూసినట్లయితే, దేవుని సన్నిధానంలో ఒక మనిషి, జాగ్రత్తగా గమనించండి, ఒక మనిషి చేసే కార్యము అనేక మంది పైన ప్రభావము పడుతూ ఉంటది. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కొంతమంది మన దేశాన్ని విడిచిపెట్టి చాలా డబ్బులు వారు లోన్ కింద తీసుకొని వెళ్ళిపోయి ఇతర దేశాల్లో సెటిల్ అయిపోయారు. వారు లోన్లు కట్టలేమని చెప్పి చేతులు ఎత్తేశారు. ఆ భారం అంతా ఎవరి మీద పడింది? ప్రజల మీద పడింది. వారు తీసుకెళ్ళింది ఎవరి డబ్బులు? మనము ట్యాక్స్లుగా కట్టిన డబ్బుల్ని వారికి రుణంగా ఇచ్చి వారిని బిజినెస్ చేయమంటే వారు దాన్ని తీసుకొని వెళ్ళిపోవడం ద్వారా ఆ యొక్క పన్నుల భారం కానీ అధికమైన భారము ఎవరి మీద పడుతుందంటే మనందరి మీద పడుతుంటది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే దేవుని సన్నిధానంలో ఈ యొక్క 36 మంది చనిపోవడానికి, 36 మంది భార్యలు విధవరాలు కావడానికి, 36 మంది కుటుంబాలు అనాథలుగా మారిపోవడానికి, అదే ఆ యొక్క 36 మందే కాదు, ఆ ఇశ్రాయేలీల సమాజం అంతా బాధపడడానికి కారణం ఎవరంటే ఒకే ఒక్క మనిషి. ఆయన చేసిన ఒకే ఒక్క పాపము ఈ యొక్క సమాజాన్నంతటిని బాధలోనికి వెళ్ళిపోయింది. ఆయన ఎవరో కాదు, ఆకాను అని దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ ఆకాను అనే పేరుకున్న అర్థం ఏంటంటే ఆయన ట్రబుల్ మేకర్, లేకపోతే ఇబ్బంది కలిగించేవాడు. ఆయన పేరులో ఉన్న అర్థం ఏంటంటే ఆయన ఇబ్బందులు కలుగు చేసేవాడు. ఆయన ఈ యొక్క సన్నిధానంలో మనం చూసినట్లయితే ఆయన ఏదైతే శపితమైనది తీసుకోకూడదని యెహోషువ ఖండితంగా చెప్పాడో ఆ శపితమైన దానిలో నుండి కొంత తీసుకొని వెళ్ళాడు గనక దేవుని యొక్క కోపము ఇశ్రాయేలీల సమాజము పైనంతటి మీద అది వచ్చిందనే విషయాన్ని దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ 7వ అధ్యాయము
11వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి వంకి తన సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారని చెప్పి దేవుని వాక్యము మాట్లాడుతుంది. దేవుని సన్నిధానంలో మీరు చూసినట్లయితే disobedience towards God is the root cause for alienation from God and a defeat as a consequence. మొట్టమొదటిగా ఎప్పుడైతే దేవుని పైన తిరుగుబాటు చేస్తామో, దేవుని పైన అవిధేయత చూపిస్తామో, దేవుని మాటను పెడచుమున పెడతామో, అది దేవుడు మన దగ్గర నుండి దూరం అయిపోవడానికి కారణము. అలాగే మన విశ్వాస జీవితంలో అపజయానికి సాదృశ్యము అనే విషయాన్ని దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని దృష్టిలో, ఈ యొక్క ఆకాను దృష్టిలో తీసుకున్నది చాలా తక్కువే. ఎరుకో పట్టణం అంతట్లో 50 తులముల వెండి, లేకపోతే 200 తులముల ఆ యొక్క 50 తులముల బంగారము, 200 తులాల వెండి, అలాగే కొన్ని వస్త్రాలు తీసుకున్నాడు. బంగారము వెండి వస్త్రాలు, ఒక 2 వస్త్రాలు తీసుకొని ఆయన దాచుకున్న పరిస్థితిని మనం చూస్తున్నట్లయితే, ఒక సైనికుడు దాన్ని తీసుకోవడం తప్పేం లేదు అనుకుంటాం, ఏం చిన్నదే కదా. కానీ దేవుని దృష్టిలో అది చాలా పెద్ద పాపంగా ఆయన చూసినట్టు మనం చూస్తున్నాం. దేవుని సన్నిధానంలో ఒక మనిషి, దేవుని యొక్క ప్రణాళికలో లేని ఒక మనిషి విశ్వాస జీవితంలో నిన్నెంత పాడు చేస్తాడో ఒక్కసారి గమనించినట్లయితే దేవుని సన్నిధానంలో మనకి అనేకమైన ఉదాహరణలు మనకు కనిపిస్తుంటాయి. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు చూసినట్లయితే, అవ్వ దేవుని యొక్క ప్రణాళికను పక్కన పెట్టింది, తద్వారా ఈ లోకంలో శాపాన్ని తీసుకొచ్చింది. దావీదు దేవుని ప్రణాళికను పక్కన పెట్టి తను మనుషుల్ని కౌంట్ చేయడానికి ప్రయత్నం చేశాడు, లేకపోతే జనసంఖ్య వేయడానికి ప్రయత్నం చేశాడు. 70,000 మంది చనిపోయారు. నోవాహు దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్లకుండా తను మరొక టికెట్ తీసుకొని ఆ యొక్క ఇంకొక ఊరుకు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. తద్వారా ఆ యొక్క సముద్రము అల్లకల్లోలం అయిపోవడానికి, అలాగే ఆ బోటు మునిగిపోవడానికి, బోట్లో ఉన్న వారందరూ చనిపోయే పరిస్థితి వరకు దేవుడు తీసుకొచ్చాడంటే, దేవుని ప్రణాళికలో లేని వ్యక్తి ఒక్కరు ఉన్నట్లయితే దాని ద్వారా వచ్చే నష్టాలు అనేకమైన ఉన్నాయనే విషయాన్ని దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. నూతన నిబంధనలోనికి వెళ్ళిపోయినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మనిషి గురించి మాట్లాడతాడు. ఆ మనిషి ఒక వ్యభిచారము, లేకపోతే ఆ యొక్క మంచి పరిస్థితి లేని వ్యక్తి సంఘంలో ఉన్నాడు. సంఘంలో ఉన్న తర్వాత ఆయన ఉండడం ద్వారా సంఘము ఎంతగానో పాడైపోయిందని చెప్పి మనతో దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది. డిసొబీడియన్స్ టువర్డ్స్ గాడ్, దేవుని సన్నిధానంలో ఈ యొక్క అవిధేయత దేవుని సన్నిధానంలో దేవుడి నుండి మనము దూరంగా చేయడానికి సాదృశ్యంగా మారుతుందని దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన అనుకున్నాడు, నేను తీసింది ఎవరికి హాని కలిగించదు, నేను తీసుకున్న సామాను ఎవరికి ఏమీ జరగదేమో అనుకున్నాడు. కానీ ఆకాను వలన 36 కుటుంబాలు అనాథలుగా మారిపోయినాయి. ఆకాను వలన సమాజం అంతా శిబితమైనదిగా మారిపోయింది. ఆకాను వలన ఆ యొక్క పరిస్థితి అంతా ఒక బాధకరమైన పరిస్థితిలోనికి, వారి హృదయాలు కరిగిపోయి నీరైపోయే పరిస్థితిలోనికి వారు వెళ్ళిపోయిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క అవిధేయతను మనం చూసినట్లయితే, 1వ వచనంలో మీరు చూసినట్లయితే, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు. డిసొబీడియన్స్ దేవుని యొక్క సన్నిధిని మన జీవితం నుండి దూరంగా తీసుకెళ్ళిపోతాయి. Disobedience is the only way that God alienates himself from us. దేవుని సన్నిధానంలో ఒక్కసారి మనం చూసినట్లయితే 11వ వచనాన్ని చూడండి. ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేయడమే కాదు, తిరుగుబాటు చేసి వారు ఏం చేశారు? పాపము చేశారు. Disobedience is sin. దేవుని సన్నిధానంలో ఈ యొక్క అవిధేయత అనేది దేవుని దృష్టిలో పాపం కింద దేవుడు చూస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 17 నుండి 29 వరకు మీకు సమయం ఉన్నప్పుడు చదువుకోండి. అక్కడ మనం చూసినట్లయితే సౌలు మహారాజుని దేవుడు తిరస్కరిస్తాడు. ఆ తిరస్కరిస్తూ 15వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు ఒక్కసారి చూసినట్లయితే, 22వ వచనంలో ఆయన అంటాడు, అందుకు సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు,
తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొట్టడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన, ఆలోచించుము, బలు అర్పించుట కంటేను ఆజ్ఞను గైకొంటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటేను మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట యును పాపముతో సమానము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన మనం దేవునికి వ్యతిరేకంగా మనం ఏదైనా కార్యాన్ని చేస్తున్నట్లయితే దయచేసి గమనించండి, మనం దేవుని సన్నిధానంలో మనం పాపము చేస్తున్నామనే విషయాన్ని దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే మనం ఇక్కడ ఆకాన్ని మనం చూసినట్లయితే ఆయన తిరుగుబాటు చేశాడు, తద్వారా సమాజం అంతా శపితమైన సమాజముగా మారిపోయిందనే విషయాన్ని దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే 15వ అధ్యాయం అక్కడే 26వ వచనాన్ని చూడండి, ఇంకో విషయాన్ని కూడా అక్కడ మాట్లాడతాడు. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి, దేవుని సన్నిధానంలో పాపం అనేది దేవుని సన్నిధానంలో ఆయన సన్నిధానంలో ఆ దేవుని యొక్క సన్నిధిని దూరం చేస్తుంది అనేది మాట్లాడుకున్నాం. పాపం అనేది ఈ యొక్క డిసోబీడియన్స్ అనేది పాపం కింద చూసాం. అలాగే డిసోబీడియన్స్ బ్రింగ్స్ ద యాంగర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కోపాన్ని అది తీసుకొని వస్తుంది అని చెప్పి దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే యెహోషువ గ్రంథంలో మీరు చూసినట్లయితే 7వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ 8వ వచనంలో వీరందరూ ప్రార్థన చేస్తుంటారు. ఎందుకు మేము నిలవలేకపోయాం, శత్రువులు ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమీ చెప్పగలనని చెప్పి ఆయన మాట్లాడినప్పుడు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? వారు పాపం చేశారు కనుకే, వారు నా యొక్క నిబంధనను పక్కన పెట్టారు కనుకే నేను వారితో కూడా రాలేదని చెప్పి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంటుంది. దేవుని సన్నిధానంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే అవిధేయత మన జీవితాల్లో దేవుని యొక్క కార్యాన్ని దూరం చేస్తుంది, అవిధేయత మనల్ని పాపులుగా దేవుని సన్నిధానంలో నిలబెడుతుంది, అవిధేయత దేవుని యొక్క ఉగ్రతను మన జీవితంలోనికి తీసుకొని వస్తుందనే విషయాన్ని దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. రెండోది, పాపము మన జీవితంలో శాపంగా మారుతుంది. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే పాపము మన జీవితంలో శాపంగా మారుతుందని దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నిజంగానే శపితమైన విషయంలో పాపము శాపంగా మారిపోయిన తర్వాత వారు తిరుగుబాటు చేశారు, వారు కొంత ఉంచుకున్నారు కనుక ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపించెను అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని సన్నిధానంలో మనం చూసినట్లయితే ఇక్కడ 7వ అధ్యాయంలో మనము 19 నుండి 21 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ 3 విషయాలు రాయబడి ఉన్నాయి. 7వ అధ్యాయము 19 నుండి 21 వచనాల వరకు మనం చూసినట్లయితే ఆకాను వచ్చి యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే అందరినీ లైన్ లో తెప్పిస్తాడు. ఒక్కొక్క గోత్రం, ఈ గోత్రంలో పాపం చేయలేదు, ఈ గోత్రం పాపం చేయలేదు, ఆఖరిగా యూదా గోత్రం వచ్చింది. యూదా గోత్రంలో యూదా గోత్రం పాపం చేసింది. దానిలో జరాహు మనమడ్ను జబ్ది కుమారుడినైనా ఆకాను ఈయన ఈ పాపం చేశారు కనుక ఈ కుటుంబం బయటకు వచ్చింది. ఈ కుటుంబం బయటకు వచ్చిన తర్వాత ఆకాను అంటాడు, అవును నేను పాపం చేశాను అన్న వెంటనే ఇక్కడ యెహోషువ మాట్లాడుతున్న మాటను మనం చూడండి. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా విరోధంగా నేను పాపం చేసినది నిజమే. తోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను, చూడండి అక్కడ 3 వర్బ్స్ అక్కడ రాయబడి ఉంటాయి. ఐ సా, నేను చూశాను, నేను ఆశించాను, నేను తీసుకున్నాను, నేను దాచుకున్నాను. 4 విషయాలు మాట్లాడుతున్నాను. నేను చూశాను, నేను ఆశించాను, నేను తీసుకున్నాను, నేను దాచుకున్నాను. పాపం అనేది ఒకేసారి అకస్మాత్తుగా జరిగిపోయిందండి అని కొంతమంది మాట్లాడతారు. నాకు తెలియకుండా నేను పాపం చేశానండి. తప్పు. ఎందుకంటే తెలిసే మనం పాపం చేస్తున్నాం. చిన్న పిల్లలకి తెలుసు వారు చేస్తున్న తప్పని. ఒక అబ్బాయి ఎప్పుడన్నా ఒక రూపాయి కానీ ఒక 10 రూపాయలు కానీ దొంగతనం చేస్తే నువ్వు తీసావంటే నేను తీయలేదంటాడు. ఎందుకు? వాడికి అది పాపమని తెలుసు కనుక.
మనం చాలాసార్లు మనం ఏమంటామంటే తెలియక నేను పాపం చేస్తానండి. ఎవడు తెలియకుండా పాపం చేయడం నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన యొక్క జీవితాల్లో తెలిసే మనము పాపం చేస్తుంటాం. ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14 నుండి 15 వచనాల వరకు ఒకసారి తీసినట్లయితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు మనం చూసినట్లయితే, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఎర్వబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణమును కంటది. దేవుని సన్నిధానంలో మీరు చూసినట్లయితే ఆకాను ఎప్పుడైతే ఈ యొక్క షీనారు వస్త్రాన్ని, ఈ యొక్క 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల కంబిని ఈ చూసిన వెంటనే ఆయన యొక్క మనస్సు వాటిపైన ఆశించింది. చూచాడు, ఆశించాడు, తీసుకున్నాడు, దాచుకున్నాడు అని 4 విషయాలను మనం చూసినట్లయితే ఎంత ప్రాసెస్ జరుగుంటుందో ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధానంలో గమనించండి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఏం చేస్తామంటే పాపము గర్భం ధరించి ఇది మరణంగా, దురాశ గర్భం ధరించి పాపములు కనగా పాపం పరిపక్వమై మరణమును కంటది. నా ప్రియ సహోదరులారా, అక్కడ ఒక మాట మాట్లాడతాడు, మోసపోకుడి. మనం మోసం చేయడానికి కలలేము. దేవుని సన్నిధానంలో ఎందుకు మన విశ్వాస జీవితంలో ఓడిపోతున్నామంటే, మన విశ్వాస జీవితంలో ఓడిపోవడానికి కారణము అవిధేయత. అది పాపంగా మారుతుంది, అది దేవుని యొక్క ఉగ్రతను రేపుతుంది, అంతేకాదు అది శాపంగా మారిపోతుందనే విషయాన్ని దేవుని సన్నిధానంలో దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది. మనము చాలాసార్లు చాలా ఎగ్జాంపుల్స్ ని మనం చూసుకున్నట్లయితే, సంసోను ఒక మంచి ఎగ్జాంపుల్. తెలిసి పాపం వైపు వెళ్ళాడు, తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. దేవుని సన్నిధానంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క దృష్టిలో మనము ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో నిలవబడతామో అక్కడ దేవుడు మన యొక్క పాపాన్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకొక విషయాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ 8వ అధ్యాయాన్ని మీరు చూడండి. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ ఒక గొప్ప సంఘటన జరుగుతుంది. ఈయన గాని ఇక్కడ గాని దొంగతనం చేయకుండా అదంతా తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టినట్లయితే 8వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. నీవు ఎరుకోకును దాని రాజునకు ఏమి చేసేదువో అదే హాయికి దాని రాజుకి చేసేదువు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చేస్తున్నాడు? తన ప్రజలకు ఇస్తున్నాడు. ఆయన ఇస్తున్న ప్రతి ఒక్క మంచి ఇవిని మనం తీసుకోవాలి. ఆయన వద్దు అన్నప్పుడు ఆగిపోవడం కూడా నేర్చుకోవాలి. అదే నిజమైన విధేయత అని దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క పాపం వల్ల వచ్చే జీతము మరణం అని చెప్పి దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాగే మనం చూసినట్లయితే సాతానుడు ఎప్పుడు మనకేం చేస్తుంటాడంటే తిరగబడమని, లేకపోతే పాపాన్ని వాడు ఎంతో ఆకర్షణీయంగా చూపిస్తుంటాడు. అవ్వకు కూడా అదే చేశాడు. ఏదేను తోటలో అవ్వ కూడా ఇది నిజమా అని మాట్లాడటం ద్వారా ఆమె తినడానికి ప్రయత్నం చేసింది. తద్వారా తన ఈ యొక్క మానవాళి మీద శాపాన్ని తీసుకొచ్చింది. ఆకాను ఆ యొక్క బంగారాన్ని, వెండిని, ఆ వస్త్రాలని చూశాడు. ఈ లోకాశ తనని జయించింది కనుక తను ఆ యొక్క దేవుని యొక్క మాట వినలేక తద్వారా ఈ యొక్క పడిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. 1 పేతురు 5వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూసినట్లయితే ఈ సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మింగాలని వెతుకుతున్నాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి మనం వాడి యొక్క కుయుక్తిలో పడిపోకుండా ఉండాలంటే మనము దేవుని పైన తిరుగుబాటు చేయకూడదు. వాడి యొక్క కుయుక్తిలో వాడి శాపగ్రస్తులుగా వాడు మారాడు కనుక మనందరినీ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు కనుక వాడి యొక్క పన్నాగంలో మనం పడకుండా ఉండాలంటే శాపానికి దూరంగా, పాపానికి దూరంగా మనం ఉండాలి. 3వ విషయాన్ని క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. 12వ వచనానికి వచ్చేయండి. 12వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట మనం చూద్దాం. 12b, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను.
దేవుని సన్నిధానంలో దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు అని చెప్పి మనం ఆలోచిస్తున్నట్లయితే, ఎప్పుడైతే దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడో అప్పుడు తప్పకుండా విజయం అనేది తథ్యం అని చెప్పే విషయాన్ని దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. 7వ అధ్యాయము ఆఖరి భాగాన్ని కూడా చూసినట్లయితే, అందుచేత ఈ వారు రాళ్లతో కుట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళు పెద్ద కుప్పగా వేసిరి, అది నీటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను, అందుచేతను నీటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు రాయబడింది. దేవుని సన్నిధానంలో ఒకానొక సమయంలో అమెరికా దేశపు అధ్యక్షుడు అబ్రహాం లింకన్ రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న ఆ సందర్భంలో ఆయన, రెండవ ప్రపంచ యుద్ధం కాదండి, ఒక సాధారణ యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఆయన కొంతమంది పాస్టర్ గారులతో కలుస్తారు. పాస్టర్ గారు ఆయన మాట్లాడుతూ, ఆ ప్రెసిడెంట్ గారు మనం ప్రార్థన చేద్దాం, దేవుడు మన పక్షాన ఉండులాగిన అనే మాట వారందరూ చెప్పడం జరిగింది. అప్పుడు అబ్రహాం లింకన్ గారు ఒక మాట అంటాడు, అయ్యా, దేవుడు మన పక్షాన ఉండడం కన్నా మనము దేవుని పక్షాన ఉందాం, తద్వారా విజయం తప్పకుండా మన వైపు వస్తుందని చెప్పి ఆయన మాట్లాడాడు. నిజంగా వారు అది చేశారు, తద్వారా జయాన్ని సంపాదించుకున్నారనే విషయాన్ని దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఆకోరు లోయ బాధకరమైన లోయ. ఈ ఆకారు లోయ మీ యొక్క శపితమైన దాన్ని విసర్జించిన లోయ. ఈ శపితమైన వారు లేకుండా ఇశ్రాయేలీలందరూ ఆ యొక్క ఆకాను కుటుంబాన్ని అంతటిని ఆకోరు లోయలో వారు చంపేసిన పరిస్థితి, వారిని కాల్చేశారు. తద్వారా దేవుని యొక్క కోపము మళ్ళింది అనే విషయాన్ని దేవుని సన్నిధానంలో దేవుడి వాక్యం మాట్లాడుతుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కోపము మన జీవితాల నుండి మళ్ళాలంటే, దేవుని యొక్క కోపము మన పాప జీవితాల నుండి పోగొట్టుకోవాలంటే మనం కూడా చనిపోవాలా? అవసరం లేదని దేవుని వాక్యం చెప్తుంది. మనం కూడా ఆకానులాగా చనిపోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు మనందరి గురించి ఆయన తన యొక్క ప్రాణాన్ని ఈ లోకంలో విడిచిన సందర్భాన్ని దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సన్నిధానంలో ఆయన మన యొక్క పాపాన్ని తన పైన వేసుకొని ఆయన ఈ లోకంలో మానవుడిగా జీవిస్తూ, మానవుడిగానే ఆయన బ్రతికిన దినాలన్నీ మన యొక్క పరిస్థితుల్లోనే ఆయన వెళ్ళిన సందర్భాన్ని మనం చూసినట్లయితే, ఆయన తన యొక్క జీవితాన్ని మనందరి విషయమై ఒక బలిగా అర్పించేసిన సందర్భాన్ని చూస్తున్నాం దేవుని సన్నిధానంలో. అందుకే దేవుడికి ఇవ్వబడిన పేరు ఏంటంటే ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా ఉన్నవాడని చెప్పి దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఆయన తన యొక్క యవన రక్తాన్ని మనందరి గురించి కార్చుట ద్వారా, సిలువలో ఆయన తన యొక్క ప్రాణాన్ని విడిచుట ద్వారా దేవుడు మనందరికీ మన పాపాల నుండి విజయాన్ని కలిగించాడు. మనమే సొంతగా మన పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగించుకోవాలంటే దీనివల్ల జరగదు నా ప్రియ సహోదరి సహోదరుడా. కానీ యేసు ప్రభు వారి రక్తము ప్రతి పాపం నుండి మనం విడుదల దయచేస్తుందనే మాట నమ్మదగింది, పూర్ణ అంగీకారానికి యోగ్యమై ఉన్నదని దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని సన్నిధానంలో ఈ యొక్క మరణం అనేది మన జీవితంలో ఒక బలహీనమైన పరిస్థితి అవ్వచ్చు, కానీ దేవుడు ఈ మరణం యొక్క ముళ్ళును విరచుట ద్వారా మనందరినీ జీవోత్సాహులుగా మార్చాడనే విషయాన్ని దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి నాతో పాటు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని ఒక్కసారి తీసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మీరు ఒక్కసారి చూసినట్లయితే అక్కడ రాయబడిన కొన్ని మాటలను మీ ముందు పెడతాను. 15-16 వచనాలు మీరు చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాదు గాని సమస్త విషయంలో మనవలే శోధింపబడును. ఆయన పాపము లేని వాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపనొద్దకు చేరును. దేవుని సన్నిధానంలో ఆకాను పాపం చేసి చనిపోయాడు. ఆకాను తిరగబడి దేవుని సన్నిధానంలో ఆయన శిపించబడి ఆ పాపములో పడి పాపం పరిపక్వమై మరణాన్ని కంది కాబట్టి ఆయన చనిపోయాడు. కానీ ఈ దినాన యేసు ప్రభు ఉండడం ద్వారా ఆయన పాపంలో ఉన్న నిన్ను విడుదల దయచేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ పాపాన్ని క్షమించగలిగిన వాడు. ఆయన నిన్ను బలపరిచి
నిలవబెట్టగలిగిన వాడు, నువ్వు పడిపోయినా లేవనెత్తి నిలవబెట్టగలిగిన గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎప్పుడైతే అపజయంగా కనిపిస్తున్నాం, ఎప్పుడైతే మనం బలహీనమో అప్పుడే మనం బలవంతులమని చెప్పి దేవుడు వాక్యం మాట్లాడుతుంది. మన బలహీనతలన్నింటినీ ఎరిగిన దేవుడు మనల్ని సహాయం దయచేసి మన యొక్క ఆత్మీయ జీవితంలో బలపరిచి విశ్వాసంలో స్థిరపడేవారుగా చేయును గాక. దేవుని సన్నిధానంలో మరొక్కసారి గమనించండి, ఎప్పుడైతే అవిధేయత చూపిస్తామో అప్పుడు దేవుని సన్నిధానం నుండి దూరం అయిపోతాం. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానంలో విధేయత చూపిస్తామో దేవుడు మనకు బహు సమీపంగా ఉంటాడు. పాపం అనేది శాపాన్ని తెస్తుంటుంది, కానీ శాపం నుండి విడిపించగలిగిన నామము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామము. విజయము దేవుని నామంలోనే. ఆయన మనతో ఉంటేనే తప్ప విజయం అనేది మన జీవితాల్లో తథ్యమని చెప్పి దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఆఖరు జీవితాన్ని ఆలోచిస్తూ, అయ్యా నేను నీకు వ్యతిరేకంగా పాపము చేసినట్లయితే నన్ను మమ్మల్ని క్షమించండి, పరిస్థితులను బాగు చేయండి, నూతన పరచండి అని చెప్పి ఒక్క నిమిషం మౌనంగా ఉండి, అయ్యా ఈ పాప రోత జీవితంలో నేను కూడా ఉన్నాను నాయన, నా పాప రోత జీవితాన్ని, మలినమైపోయిన జీవితాన్ని క్షమించు నాయన, నన్ను ఒక నూతన సృష్టిగా మార్చుతండి. క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి, పాతవు గతించను, సమస్తము దేవుడు నూతన పరచాలని దేవుడు వాక్యం మాట్లాడుతుంది. ఆయన్ని నూతన పరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుని సన్నిధానంలో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, నీ ఘనమైన బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవా, ఆకాను జీవితం నుండి తను ఎలాగ శాపాన్ని సంపాదించుకున్నాడు, ఎలా తిరుగుబాటు చేశాడో, ఎలాగ మరణానికి పాత్రుడయ్యాడో దేవ మేము చూసాం. దేవా అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళడానికి దేవా మేమైతే ఇష్టపడలేదు నాయన. దేవా మా జీవితాలు దేవా నీకు ఇష్టమైన పాత్రలుగా మార్చబడాలి. దేవా విజయోత్సాహంతో దేవా నీ సన్నిధానంలో దేవా మేము ఉండాలనేది దేవా మా యొక్క కోరిక కనుక నాయన, దేవా నీ యొక్క సహాయతను, నీ నడిపింపును దయచేయండి, నీ ఆదరణ, నీ నెమ్మదిని దేవా మీరు మాకు దయచేయమని దేవా ప్రార్థన చేస్తున్నాను. దేవా నీ వాక్యము రెండంచుల వాడగలిగిన ఖడ్గము కనుక నాయన, దేవా మమ్మల్ని అందరినీ పరిశీలించి పరిశోధించగలిగే భాగ్యాన్ని దేవా మీరు దయచేయమని, దేవా ఈ యొక్క మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యాన్ని నూతనపరిచి దేవా నువ్వు సహాయకుడుగా ఉండి నడిపించమని, నీ యొక్క నెమ్మది, నీ యొక్క కాపుదల ఎల్లప్పుడూ మాకు దయచేయమని దేవా నీకే సమస్తమైన మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ విన్న వాక్యము మా హృదయంలో దేవా ఫలించి అభివృద్ధి పొంది నీకు సాక్షులుగా మేము జీవించగలిగే గొప్ప భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొచ్చున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ వాక్యాన్ని విని దాన్ని ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కృప వారి యొక్క కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.